ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసురుణ్ణి వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గాలుగా: 1 శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రగంట, 4 కుష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాలరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధుకైటబులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందారు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారము సమయమునందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినారు. దేవేంద్రుడు దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రములో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగారు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు మనువు వలన ఏర్పడిన మానవులు ఆ శక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నాం. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవంశాల పూజలు నిర్వహిస్తుంటాం. 2 సంవత్సరాల బాలిక నుండి 10 సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షాడోపచారాలతో పూజిస్తాం. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పాముద్ర పూజలు చేసిందట. ఈ దేవి యొక్క 18 శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇలా అందరం నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయాన శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు వద్దగల అపరాజిత దేవిని పూజించి ఈ శ్లోకముతో శ్లోకం: శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకము వ్రాసుకున్న చిట్టీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తాం. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. వేచి ఉండండి తదుపరి వీడియో కోసం.